అలా అండి. సార్ ఇప్పటివరకు మేము విన్నది కూడా మీరు హార్ట్‌కి సంబంధించిన ఎన్నో అంటే మరి కాసేపట్లో లేకపోతే మరి కొద్ది రోజుల్లో కూడా మీకు హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వస్తుంది అని కూడా మీరు చాలా వరకు కూడా ఐడెంటిఫై చేసి చెప్పారని విన్నాం. అవునమ్మా, నిజమేనా సార్? వాస్తవం అమ్మ. ఎలా అంటే ఈ హార్ట్ సంబంధించి కనీసం లెక్క నేను చెప్పలేను కానీ చాలామంది మటుకు సేవ్ అయ్యారని నేను ఈ అనుకుంటున్నాను. రోజుల్లో మనం చాలా చూస్తున్నాం సార్. అప్పటి వరకు మన కళ్ళ ముందు ఉంటున్నారు. అవును, అప్పటికప్పుడు కుప్పకూలిపోయి పడిపోవడం. వాస్తవం వయసుతో సంబంధం లేదు. వాస్తవం. అలానే ఇక్కడ మహబూబ్ నగర్లో ఒకటి జరిగిందమ్మా. ఓకే. మహబూబ్ నగర్లో ఒకటి జరిగింది, తర్వాత మా ఊర్లో ఒకటి జరిగింది, తాడేపల్లి కూడా తణుకు అనే ఊరి దగ్గర ఒకటి జరిగింది. వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళు రావడం ఏదో జనరల్గా వచ్చారు, వాళ్ళు వచ్చి రావడం చూపించుకోవడము, చూపించుకుంటే కొన్ని నెలల్లో హార్ట్కి వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పడము. అంటే సార్ నిర్లక్ష్యం చేయడం అంటే అంటే ఏమనుకుంటూ ఉంటారు అంటే ఇవన్నీ ప్రాచీన వైద్యాలు అంటే మనం పూర్వీకులు వాడినప్పటికీ కూడా మనం ఇప్పుడు ఎంతో కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు పరిగెడుతూ ఉన్నాం. ఎంతో టెక్నాలజీ వచ్చింది, అవునమ్మా, రోబోటిక్స్ కూడా వచ్చేసింది. రోబోటిక్స్ కూడా సర్జరీస్ చేసే స్థితికి మనం వచ్చాం. అంటే ఇలాంటి ఒక నాడీ వైద్య పరీక్ష ద్వారా మీరు పరీక్ష చేసి ఒక ఆయుర్వేద వైద్యం వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఇదంతా అసలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఉన్నారా జనం? ఖచ్చితంగా నమ్మాలమ్మా. నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఎందుకు నమ్మకూడదు అని మీరు కూడా డౌట్ రావచ్చు. అమ్మ, నమ్మకం అనేది ఖచ్చితంగా తీరాలి. ప్రాచీన వైద్య విధానం అనేది అత్యంత గొప్ప వైద్య విధానం. అది ఈరోజు సాధారణ మనుషులు కనుగొన్న విధానం కాదు, మన మహర్షులు కనుగొన్న గొప్ప వైద్య విధానం. కంటికి కానరాని నవగ్రహాలని ఈరోజు ఆధునిక ప్రపంచము టెలిస్కోపుల ద్వారా ఈ నవగ్రహాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ టెలిస్కోపులు లేని రోజుల్లోనే మన ప్రాచీన దేవాలయాల్లో నవగ్రహాలు ఉన్నాయి, వాటి పూజలు చేస్తున్నారు. ఒక విత్తనం నాటి ఆ విత్తనం పెరిగి పెద్దదై మహావృక్షమై కాయలు కాస్తేనే ఇది పలానా చెట్టు యాపిల్ చెట్టు ఉంది, యాపిల్ విత్తనం ఇంతది, అది భూమిలో వేసినప్పటి నుంచి పెరిగి పెద్దది కావడానికి 5 ఏళ్ళు టైం పడుతుంది. ఆ కాయ కాస్తేనే ఇది యాపిల్ చెట్టు, యాపిల్ కాయ అని అంటున్నాం ఇప్పుడున్న పరికరాలు. కానీ నాడీ పరీక్ష ఏం చెప్తుందంటే భూమి లోపల ఉన్న విత్తనం కూడా నాడి చూసి ఇది ఒక విత్తనం అండి, ఈ యాపిల్ విత్తనము పెరిగి పెద్దదయ్యి 5 సంవత్సరాలకి యాపిల్ కాయలు కాస్తుందంటే 5 సంవత్సరాల్లో జరగబోయేది ఇప్పుడు ముందు చెప్పేస్తుంది. అది నాడీ పరీక్ష. కానీ ఇప్పుడున్న ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు ఏం చేస్తాయంటే ఆ చెట్టు రావాలి, కాయలు కాయాలి, ఆ కాయ నోట్లో పెట్టుకుని తినాలి, ఇది యాపిల్ కాయ అని అప్పుడు అనాలి, అప్పుడు మాత్రమే అది రిపోర్ట్ చెప్తుంది. అంటే ఇంత సాధారణమైన స్థితిలో నుంచి పెద్ద స్థాయికి వచ్చడానికి అయ్యేటువంటి టయాన్ని వ్యాధి కారక మూలం టైం అంటామమ్మా. వ్యాధి వ్యాప్తి చెందే టైం అంటాం. వ్యాధి పూర్తిగా కంటి కానొస్తేనే ఆ పరికరాలు నమ్ముతాయి ఇది వ్యాధి అని చెప్తుంది. కానీ వ్యాధి ఒక చీమంత అణుపరిమాణంలో ప్రారంభమైనప్పటి నుంచి నాడీ పరీక్షలో ఈ వ్యాధి ప్రారంభమైంది, త్వరలో పెద్ద మహావ్యాధిగా మార్పు చెందుతుంది, జాగ్రత్త పడని అంటాం. అది గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీలు కానీ, ఎముకలు కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా కానీ. అంటే మన యూజువల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడే మనం హాస్పిటల్కి వెళ్తాం. అవును, ఏం జరిగింది అది కూడా కొన్ని చిన్నటి మనం నిర్లక్ష్యం చేస్తాం, ఏదో టాబ్లెట్ వేసుకుని. కానీ మీ దగ్గరికి వచ్చేవారు హెల్తీగా ఉన్న పర్సన్ వచ్చినా కూడా మీరు టెస్ట్ చేసి వారికి పలానప్పుడు మరికొద్ది నెలల్లో వాళ్ళకి ప్రమాదం ఉంది, ఇలాంటి ఖచ్చితంగా చెప్పచ్చు అని చెప్పేసి చాలా మందికి చెప్పాము. ఒకరు కాదు, అలా ఎందరికో జరిగింది. వాళ్ళ అలవాట్లు, జీవన విధానం మార్చుకొని వాళ్ళు ఈరోజు చాలా సుఖవంతంగా జీవిస్తున్నారు. అట్లా చాలా జరిగాయమ్మా. అందువల్ల మనకు నాడీ పరీక్ష ద్వారా అత్యున్నతమైనటువంటి గొప్ప వైద్య విధానంగా మనం భావించాలి. ప్రస్తుతం ఉన్న వ్యాధుల్ని, త్వరలో రాబోయే జబ్బులను కూడా ముందుగా కనిపెట్టచ్చమ్మా. మనకు క్యాన్సర్ అనేది ఉన్నదనే విషయము ఈనాటి వైద్య పరికరాలు 4th స్టేజ్ అనే దాంట్లో మాత్రం తెలుసుకొని క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందంట, వాళ్ళు కొద్ది రోజుల్లో చనిపోతారంట, కీమోలు, రేడియోలు, థెరపీలు ఇవ్వాలంట అని అంటుంటారు. దాని ద్వారా 4th స్టేజ్లు అనేసరికి వ్యక్తి మానసికంగా కృంగిపోతాడు, ఇంకా నాకు ఛాయిస్ లేదనేటువంటి భావన గురవుతుంటారు. కానీ మేము చెప్పేది ఏంటంటే మన శరీరంలో జరిగే ఒక చిన్న మార్పుని ఆ ప్రారంభంలోనే మనం తెలుసుకోండి. శరీరంలో ఏదో ఒక చోట నొప్పి వస్తుంది, ఆ నొప్పికి కారణం ఏదో ఒక కారణం ఉండిద్ది. కారణం లేకుండా ఏది మన శరీరంలో జరగదు. అది ఆహారంలో లోపమా, మన జీవన విధానంలో లోపమా, ఇంకా మరేదైనా సమస్య అనే విషయము మనం ఒక ఆలోచన చేయాలమ్మా.